మన డైజెస్టివ్ సిస్టంలో, మన పేగులలో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఈ చెడు బ్యాక్టీరియా ఎక్కువైపోవడం వల్ల మన గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అవ్వడం వల్ల మనకు 70% ఇమ్యూన్ సిస్టమ్ కూడా మన గట్లోనే ఉంటుంది. కాబట్టి మన రోగ నిరోధక శక్తి కూడా ఐదర్ వీక్గా ఫంక్షన్ చేయడము లేదా ఓవర్ రియాక్ట్ అయ్యి మనకి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కూడా తీసుకురావచ్చు. సో ఆయుర్వేదంలో మనం చెప్తాం కదా, దాదాపు 90% డిసీజెస్ మన గట్ నుంచే మనకు ప్రొడ్యూస్ అవుతాయని. అది అక్షరాల నిజమండి. మన గట్ నుంచే మనకు 90% రోగాలు మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. సో మన రోగ నిరోధక శక్తికి కూడా అది ఇల్లు లాంటిది. సో గట్ హెల్త్ ఇంబ్యాలెన్స్ వల్ల మన బాడీలో వ్యర్థాలు, కాలుష్యం చేరుకొని వాటి నుంచి వచ్చే విషవాయువుల వల్ల మన బాడీలో ఎన్నో రకాల ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వస్తూ ఉంటాయి. మన అవయవాలు దెబ్బతింటూ ఉంటాయి, మన స్ట్రక్చర్ దెబ్బతింటూ ఉంటుంది, మన వెన్నుపూస, మనకు బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, ఆల్మోస్ట్ చూసుకోండి ఏ డిసీజ్ అయినా చూసుకుంటే గట్ నుంచే మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. ఏ జీవనశైలి వ్యాధి తీసుకున్నా, ఏ అంటువ్యాధి తీసుకున్నా కూడా మన గట్ హెల్త్ ఇంబ్యాలెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. అక్షరాల డయాబెటీస్ లాంటివి కూడా మన గట్కి ఎంతో లింక్ అయి ఉన్నాయి. మన జీవనశైలి వ్యాధులన్నీ కూడా లింక్ అయి ఉన్నాయి.